కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. స్తోత్రం. ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడి దీవించును గాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. యేసు ప్రభు వాక్కు సర్వం దీవెనకరం. యేసు ప్రభు వాక్కు నమ్మదగినది. స్తోత్రం. నమ్మదగిన దేవుని వాక్కు. ఈ వాక్కులో సత్యము ఉంది, జ్ఞానము ఉంది. ఈ జ్ఞానం మనకి ఆత్మీయ ప్రయాణానికి, సామాజిక దీవెనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. స్తోత్రం. నిన్ను వెదుకువారందరూ, దేవుడిని వెదుకువారందరూ దీవించబడాలి. దేవుడిని వెదకడం మానవుని యొక్క ఒక మంచి లక్షణం. దేవుడిని వెదకడం మానవుని మంచి లక్షణం. తిరిగి కొంచెం స్పందించిందమ్మా. స్తోత్రం. దేవుడు అనే వారిని వెదకడం, యేసును వెదకడం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాం, మరి ఆయనతో మాట్లాడాలా కదా, ఆయన మాట వినాలి, ఆయనతో మాట్లాడాలి. నేను కూడా యేసు ప్రభుతో మాట్లాడాలి, ఆయన మాట నేను స్తోత్రం చెప్పండి. అదే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను వెదుకువారందరూ అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనం యేసును వెదకడానికి, యేసు ప్రభు భక్తి చేయటానికి ఆసక్తితో సన్నిధానంలో ఉన్నాం. ఎందుకమ్మా మీరు ఇలా వచ్చారు, ఎందుకమ్మా మీరు ఇలా దేవుని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు అంటే, యేసుని చూడాలంటే ఆయన కనిపిస్తారు, ఆయన వినిపిస్తారు. ఆయన కనిపిస్తే భయం వేయకూడదు, ఆయన వినిపిస్తే భయం వేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన వినిపిస్తే సంతోషం వేస్తుంది, కానీ అక్క పేరేంటో మీనాక్షి అక్క, ఆయన వినిపిస్తే భయం ఎందుకు వేస్తుంది పాస్టర్ గారు అని అనాలి. సొలొమోను దేవాలయంలో దేవుని మహిమను యాజకులు చూసినప్పుడు ఆ మహిమను వారు తట్టుకోలేకపోయారు. స్తోత్రం. సొలొమోను దేవాలయంలో దేవుని మహిమను యాజకులు చూసినప్పుడు ఆ మహిమ ఎదుట తాళలేకపోయిరి. స్తోత్రం. అంటే మహిమ అంటే అది మనం ఆలోచించుకునేది కాదు, అది చూస్తే తెలిసేది, అది వింటే తెలిసేది. స్తోత్రం. మహిమ అంటే మనం అంచనా వేసేది కాదు. ఒక వ్యక్తి మాటలు మనం విని ఆ వ్యక్తికి మనం మార్కులు వేస్తాం, కానీ అవి పూర్తిగా కరెక్ట్ కాదండి. స్తోత్రం. అవి పూర్తిగా, ఎందుకంటే మనుషుడి అంతరంగాన్ని చూడడానికి మరొక మనిషికి పూర్తిగా సాధ్యం కాదు. ఈ మాట ఒప్పుకోవాల్సింది. స్తోత్రం. పూర్తిగా సాధ్యం కాదు, కొంతవరకే. ఆఖరికి నీ బిడ్డలతో సైతం, నీ బిడ్డలు అంచనా వేయలేనప్పుడు ఇంకొకరిని వేయడం ఎంతో కష్టం. స్తోత్రం చెప్పుకోండి. అందరూ చేతులెత్తి స్తోత్రం అనాలి. కాబట్టి దేవుని మహిమ, ఆయనను వెదుకువారు ఆయనను కనుగొందురు. యేసును వెదకాలి. యేసును వెదిగితే ఆయన ప్రత్యక్షమవుతారు. ఆయనను వెదకడానికి మనకు ఏం కావాలి అని అంటే చిత్తశుద్ధి కావాలి. అబ్రాహాం ప్రభుతో అంటాడు, ప్రభు అబ్రాహాంతో మాట్లాడినప్పుడు, చిత్తము ప్రభువా అంటే సంపూర్ణముగా నన్ను నేను నీకు లోబడతాను, సంపూర్ణంగా నేను మీకు లోబడతాను. చిత్తము ప్రభువా అన్న ఒక్క మాట అబ్రాహాము జీవితంలో మనం ఎన్ని నేర్చుకోవచ్చో తెలుసునండి. స్తోత్రం. ఎన్ని నేర్చుకోవచ్చు అసలు ఆ మాట అని. దేవునికి చిత్తగించటానికి దాన్ని ఏమంటారంటే, విరిగి నలిగిన హృదయం యెహోవాకు ఇష్టమైన. ఒక మనిషి సంపూర్ణంగా తన విశ్వాస జీవితంలో బరకలేని మెత్తని పిండిగా నలుగుగొట్టబడి క్రీస్తుకు సజీవ యాగముగా ఒక గొప్ప విశ్వాస జీవితాన్ని సలపటానికి అతడు మొదట దేవుని సన్నిధానంలో నలుగుగొట్టబడాలి. నీవు నీ కుటుంబానికి, నీవు సమాజానికి
ఒక ఔషధము వలె దీవెనకరమైన వ్యక్తి వలె ఉండాలి అని అంటే నీ మాట అనేకులను దీవించే మాటగా, నీ చూపు అనేకుల మేలు కోరేదిగా, నీ ఆలోచన సమాజ శ్రేయస్సును కోరేదిగా ఉండడానికి మొదట నీవు మెత్తని పిండి వలె మార్చబడాలి. పరిమళ ధూపము వలె నీ విశ్వాస జీవితం ఉండాలి. స్తోత్రం. పరిమళ ధూపం వలె విశ్వాస. మంచి ఉద్దేశాలు ఉంటాయి, వాటిని సాధించటం ఎలా? అభ్యాసం చేయడం ద్వారా. స్తోత్రం. ఏమిటమ్మా? అభ్యాసం చేయాలమ్మా. అభ్యాసం చేస్తే సాధిస్తారు. మాట బాగుంది అని మనం అనుకోవటంతో సరిపెట్టుకోకూడదు. నేను ఒక గొప్ప దైవజనుని వాక్యం వింటాను, వాక్యం బాగుంది అని అక్కడే ఆగిపోతే ఆ వాక్యం నన్నేమి చెయ్యదు. నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే ఆ వాక్యం నాలో క్రియ చేయదు. ఆ వాక్యం నన్నేమి ఎందుకు చేయదంటే నేను దానిని అభ్యాసం చేయకుండా వాక్యం బాగుంది అన్న దగ్గర ఆగిపోతే, స్తోత్రం, ఆహా అద్భుతం వాక్యం అని ఆ మాట దగ్గర ఆగిపోతే వాక్యం అతని యొద్ద ఎలాగూ క్రియ చేస్తుంది. స్తోత్రం. వాక్యం క్రియారూపంలోనికి రావడానికి అభ్యాసము చేసే బిడలంగా ఉండాలి. స్తోత్రం. వాక్యమును అభ్యసించినప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఆయనను వెదుకువారు యేసును వెదికేటటువంటి గొప్ప మనస్సు ఈ మధ్యాహ్నం మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. స్తోత్రం. యేసును వెదికేటటువంటి మనస్సు. ఓ దైవజనుడు అద్దం. దైవజనుడు ఈ అద్దం ఇట్లా పెట్టి ఎదురుగా పెట్టి వెనకాల మనుషుల్ని నుంచోబెట్టి ఈ అద్దం చూడండి అనకూడదు. స్తోత్రం. నేనైనా అద్దం ఎదురుగా పెట్టుకుని వెనకాల జనాన్ని పెట్టి అద్దం చూడండి అనకూడదు. అద్దం దేవుని వైపుకు పెట్టి ప్రజల్ని ఆ అద్దం చూడమనాలి. స్తోత్రం. యేసును సన్నిధిలోనికి ఆహ్వానించి యేసును సమాజం యొద్దకు ఆహ్వానించి ఆ దేవుని యొక్క దర్శనం ప్రజలు చూచేదానికి, ఆ దేవుని దర్శనం ప్రజలు తెలుసుకునేదానికి దేవునిని ప్రజలకు చూపించాలి. స్తోత్రం. దేవునిని ప్రజలకు చూపించాలి. కనుక ఈ మహాదేవుడు అంటున్నారు, మీరు వెదకడం నిజమైతే మీరు కనుగొంటారు. సంథింగ్ యు మస్ట్ ఫైండ్. నువ్వు ఏదో తెలుసుకుంటావు. వ్యర్థంగా దేవుని వాక్యం ఉండదు, వ్యర్థంగా నీ ఉపవాస ప్రార్థన ఉండదు. ఖచ్చితంగా అది కార్యాలు చూస్తుంది, ఖచ్చితంగా అది కార్యాలు చూస్తుంది. కనుక దేవుని మాటలు ఏమంటున్నాయంటే యేసును వెదికేటటువంటి మనుషులు ఆయనకు పరిమళ వాసన వంటి వారు. యేసును ఆరాధించేటటువంటి మనుషులు సమాజానికి దీవెన కలిగించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారు. ప్రార్థనా జీవితం అనేది, భక్తి జీవితం అనేది క్రీస్తు సువాసనలను ఈ సమాజానికి పంచిపెట్టడానికి. దేవునికి స్తోత్రం. ప్రార్థించే వ్యక్తి దేవునికి ఒక పరిమళ ధూపం వలె ఉండాలి. దానికి ఆ మనిషి ఏం చేయాలి? స్తోత్రం. పాస్టర్ గారంటే మాకు చాలా ప్రేమ అండి, పాస్టర్ గారంటే మాకు ఎంతో ఇష్టం అండి, వారు ఒక వాక్యాలు, వారి పాటలు, వారి మాటలు మేము ఆలకిస్తూ ఉంటే దేవుని భక్తి నేర్చుకుంటున్నామండి. స్తోత్రం. దైవ సేవకుల యొక్క ఆ భక్తిని చూసినప్పుడు మేము యేసు ప్రభు ప్రార్థనలు చేసుకోగలుగుతున్నామండి. స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే యేసును వెదికేటటువంటి వారంగా ఉండాలి. మంచి అభిప్రాయం హృదయంలో ఉంటే అది ఏం చేస్తుందంటే స్తుతి చేస్తుంది. ఆ స్తుతి ఆ వ్యక్తికి దీవెనగా అనుగ్రహించబడడానికి దేవునికి స్తోత్రం. దైవిక సుగుణాలను ఎప్పుడూ కూడా చూస్తూ ఉండాలి. దైవిక సుగుణాలను, ఆ దైవిక సుగుణాలను గమనించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మానవుడు తన దేహ దృష్టితో, నిన్నే చెప్పాను, దేహ దృష్టితో దేవుడు కనిపించడు. దేహ దృష్టితో మనిషి, ఇంకా మనిషి కూడా కాదు, ఎవరెవరో కనిపిస్తారు. కారణం ఏంటంటే ఈ అద్దానికి కొంచెం ఏదో మసి అంటిందనుకో,
అది అది రూపాన్ని తెలవనివ్వదు. మసి అంటిన సంగతి అద్దానికి తెలియదు. మసి అంటిన సంగతి అద్దానికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, సద్భావము గలవారి ఎడల నేను సద్భావము. కనుక భగవంతుడి ఆ యొక్క దైవీకమైన విషయాలను మొదట వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనము ఆ యొక్క ప్రభువు సన్నిధానంలో ఒక్కొక్క దేవుని మాటలు ధ్యానిస్తూ వచ్చినప్పుడు అవి దీవెనకరంగా వెంట వస్తూ ఉంటాయి. స్తోత్రం. దేవుడిని వెదుక్కువారు, యేసును వెదుక్కువారు, యేసును వెదకడం. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా, కీర్తన ద్వారా, ప్రార్థన ద్వారా, కీర్తన ద్వారా యేసును వెతుకుతూ ఉన్నటువంటి మనలో ప్రతి ఒక్కరిమి మన దృష్టి నేరుగా యేసు ప్రభు వైపు నిలిచి ఉన్నదా లేదా అనేది ఈ మధ్యాహ్నం పరిశీలనగా చూసుకోవాలి. నీ దృష్టి యేసు ప్రభు మీద నిలిచి ఉన్నదా లేదా? మన దృష్టి ఎవరి మీద ఉంచుతున్నాం? సేవకుని మీద, దైవజనుల మీద. అది తప్పని నేను అనడం లేదు, కానీ అంతకంటే ఉన్నతమైనది దేవుని మీద నిలపాలి. స్తోత్రం. ధ్యాస దేవుని మీద నిలపాలి. ఆ దేవుని మీద నిలుపునట్లుగా సేవకుడు కూడా ఏం చేయాలి అంటే, విశ్వాసిని అతని కనులను దేవుని తట్టు చూచేటట్లుగా చేయాలి. స్తోత్రం. దైవజనుడు విశ్వాసిని ఏం చేయాలంటే, అమ్మ మనమిద్దరం కలిసి యేసును చూద్దాం. ఎవరిని చూద్దాం? మనిషిని కాదు, దైవజనుడిని, ప్రవక్తని, అభిషక్తుడిని, ఎంత మాత్రం కాదు, దేవుడిని. ఎవరిని? యేసుని. ఆ యేసు ప్రభువుని చూడాలి. కనుక దృష్టి ఎప్పుడైతే దేవుని వైపుకు మరల్చబడుతుందో అప్పుడు ఆయనను వెనకడం అనేది ప్రారంభమవుతుంది. 2-3 ఎక్కడ ఆయన నామంలో ప్రార్థన చేస్తారో వారితో నా సన్నిధి ఉంచుతానని సెలవిచ్చిన దేవుడు, 20 మనస్సులు ఒక్క విషయం మీద కలిసి ప్రార్థిస్తే యేసు ప్రభు వారి మధ్యలో నిలిచి ఉంటాడు. స్తోత్రం. వారి మధ్యలో యేసు ప్రభు ఏం చేస్తారమ్మా? నిలిచి ఉంటాడు. కనుక గొప్పగా దేవుడు మాట్లాడతారు. కనుక యేసును వెదికేటటువంటి దృష్టి కలిగి ఉండాలి. యేసు ప్రభు భక్తి నేను చేస్తున్నాను, ఆయన సన్నిధానానికి వస్తున్నాను అని దైవ సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు దేవుని యేసయ్య మాటలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. ఉపవాస ప్రార్థనల్లో, దేవుని ప్రార్థనా కూడికల్లో నీ దృష్టి నేరుగా యేసుక్రీస్తు ప్రభు మీద నిలిచి ఉన్నట్లుగా ఆయనను గూర్చినటువంటి ఉన్నతమైన దర్శనం నీవు కలిగి ఉండాలి. యేసు ప్రభువును గూర్చిన ఉన్నత దర్శనం నీవు సేవకుని యొద్ద విన్న ఉపదేశం నీ హృదయంలో యేసు ప్రభువుకి ఒక చక్కని చిత్రం గీయాలి. ఉపదేశం నీ హృదయంలో ఏం చేయాలి అని అంటే, యేసు చిత్రాన్ని గీయాలి. స్తోత్రం. ఏం చేస్తుంది నీ హృదయం? యేసును కలిగి ఉన్నావా గుండెల్లో? నేను ఒక విశ్వాసిని, భక్తుల్ని, యేసు ప్రభు బిడ్డని అనుకుంటున్నావా? యేసు ప్రభు చిత్రం హృదయంలో ఉందా? నీ ఆరాధన నీ హృదయంలో యేసు ప్రభు యొక్క చిత్రాన్ని గీయాలి. అది ఎలాగో? వినుట వలన విశ్వాసము. ఈ వినికిడి శక్తి శ్రద్ధగా గనక వాక్యానికి ఇచ్చేస్తే, అమలరా, మీ వినికిడి శ్రద్ధగా వాక్యానికి ఇచ్చేయాలి. అసలు నేనంటే ఏంటనుకున్నారు అంటే గుళ్ళోకి వెళ్ళావనుకో, యేసు ప్రభు కాదురా గుండెల్లోకి వచ్చేది, పాస్టర్ గారు బొమ్మ ఉండితేడా. యేసు చిత్రమే ఉంటే ఆయన దర్శనాన్ని చూస్తావు. స్తోత్రం. ఆయన గొప్పగా మాట్లాడతారండి. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తమై ఆయన దాచి ఉంచిన మేలు. అయితే ఒకటి ఏంటంటే తల్లి, మీరు ఎంత దృఢమైన మనసుతో దేవుడిని వెదకాలని కోరుకుంటారో అంత గొప్పగా ఆయన కనిపిస్తారండి. అంటే నీ పాత్ర ఎంతో అంత ఆయన నింపుతారు. యేసు ప్రభు దాన్ని నింపుతారు. కాబట్టి నీ విశ్వాస హృదయము ఎంత ఆసక్తితో, తీవ్రతతో, దృఢంగా దేవుని కొరకు నిలిచి ఉంటుందో అంతగా ఆయన నీ దగ్గరికి వస్తారు. స్తోత్రం. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి ఈరోజు నీవు చూచుదువుగాక. వాక్యం ఉంటుంది, ఆయనను వెదికేటటువంటి బిడలంగా మనం ఉంటే ఆయన ఏం చేస్తారు అని అంటే, ప్రత్యక్షమవుతారు, మాట్లాడతారు. అయితే మనలో చాలా మంది దేవుడు మాట్లాడాలి, దేవుడు కనిపించాలి అన్న పెద్ద కోరికలు ఏమీ కలిగి ఉండము. కొంచెం మన కుటుంబ సమస్యలు తీర్చబడి, మన మార్గం సరళంగా ఉండి,
కుటుంబ సమస్యలు తీర్చబడడం చిన్న విషయమే కానీ మార్గము సరళంగా ఉండడం గొప్ప విషయం అండి. ఎందుకనంటే ఎవరి జీవితంలోనైనా వారి మార్గములు సరళంగా ఉండడం అది సాధ్యమైన విషయం అని దైవజనునిగా నేను చెప్పను. స్తోత్రం. మీరు చెప్పగలరేమో కానీ నేను చెప్పను. ఎందుకనంటే మనం అనుకున్నటువంటి సరళత, యేసు కోరిన సరళత ఒకటి కాదమ్మా. స్తోత్రం. మనం అనుకునే సరళత, యేసు కోరే సరళత, మన మార్గములు సరళము చేయబడాలి అని అంటే దానికి ఓ చిన్న సూచన ఏంటంటే మన హృదయం దేవునితో సమాధానంగా ఉండాలి. దేవునితో నీ హృదయం ఎంత సమాధానంగా ఉంటుందో దాన్ని బట్టి నీ మార్గాన్ని నీవు అంచనా వేసుకోవాలమ్మా. నీ మార్గాన్ని, స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు సన్నిధిలో ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసు యేసు ప్రభువుతో ఎంత సమాధానంగా ఉంటుందో దాన్ని బట్టి నీ త్రోవ నువ్వు చూసుకోవాలి. నీ త్రోవ నువ్వు చూసుకోవాలి. స్తోత్రం. కనుక ప్రభువు ఆయనను వెదకడం కొరకు ఎలా ప్రభువుని వెదకాలి? ఒకటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నిజమైన ప్రార్థన. ఏం ప్రార్థన అండి? నిజమైన ప్రార్థన. ఏదో పక్క వ్యక్తి వింటుంది కనుక నేను చేయాలి, వాళ్ళందరూ వింటున్నారు కదా, పట్టణపు వాసులు వింటున్నారు కదా, నేను ఉన్నతంగా చేయాలి ప్రార్థన, ఉన్నతంగా చెప్పాలి వాక్యం. పట్టణపు వాసులు వింటున్నారు కదా, ఎక్కడ లేదంతా పుంజుకుని చెప్పాలి. మన ఎదుటి వారి కొరకు కాదు, ఆత్మలో ఉన్న యేసు కొరకు చేయాలి. నిజమైన ప్రార్థన అని ఎందుకు అంటున్నామంటే నీ ప్రార్థన దేవునికి వినపడినదిగా ఉంటే అక్కడ ఎందరైతే సమావేశమయ్యారో వారందరికీ నువ్వు దీవెనకరమైన వ్యక్తివి. స్తోత్రం. యేసు వినేటట్లుగా నీ ప్రార్థన ఉంటే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి దీవెనకరమైన వ్యక్తిగా యేసు ప్రభు నిన్ను తీర్చిదిద్దుతారు. ఇది ఓ ప్రవచనం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానానికి చేరేటట్లుగా ఈ ప్రార్థనలు చేతుముగాక. హన్నా ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఆ ప్రార్థన నేరుగా ఏం చేసింది? అక్కడక్కడే తిరిగింది. కొంచెం ఈ అక్క దగ్గరికి, ముందు నా దగ్గర నుంచి అట్లాగే వెళ్ళి అది అటు కాసేపు అలా మీ మధ్యలో తిరుగుతూ ఉంది. స్తోత్రం. మందిరపు గోడిచ్చుకుంది, మందిరంలో ఉంది, నేరుగా దేవుని సన్నిధికి. స్తోత్రం. మన వాక్యం మన దగ్గరే ఉందనుకో, నా వాక్యం హన్నా ప్రార్థన కాదు, నా వాక్యంలో సత్యం ఉంటే నా వాక్యం దేవుని వద్ద వరకు. స్తోత్రం. అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఉపదేశంగా ఆ ఉపదేశం యేసు ప్రభు చెప్పిస్తున్న వారని ఆయన సైతం తెలియచేస్తారు. స్తోత్రం. కాబట్టి మన ప్రార్థన మన చుట్టే ఉండకూడదు. నీ ప్రార్థన నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి దగ్గర మంచి సాక్ష్యం పొందుకోవడంతో సరిపెట్టుకోవద్దు. నీ కీర్తన ఓ అభిషిక్తుడైన సేవకుని వద్ద ఓ మంచి అభిప్రాయాన్ని సంపాదించుకోవడంతో సరిపెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. అది హన్నా ప్రార్థిస్తూ ఉంది. ఆ ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరుతుంది. ఎందుకని? హన్నా ప్రార్థన విలువైనది, నిజమైన ప్రార్థన. స్తోత్రం. హన్నా అంతరంగంలో నుంచి సన్నిధికి వచ్చింది, అంతరంగంలో నుండి ప్రార్థన చేస్తూ ఉంది. తాను షిలోహు దేవాలయానికి వచ్చేసరికి దేవునికి స్తోత్రం, హన్నా చేసే ప్రార్థన తన భర్త ఎల్కానా, తన తోడికోడలు పినిన్న, వారు సహితం ఆశ్చర్యపోయేటంత ప్రార్థనగా ప్రార్థన ఉంది. భర్త అంటాడు, 7 కుమారుల కంటే ఎక్కువైన వాడను నేను నీకుండగా నా ప్రియమైనటువంటి సతి నీకేలా దుఃఖం. స్తోత్రం. 7 కుమారుల కంటే ఎక్కువైన వాడును అని తన ప్రియమైన భార్యను ఓదార్చుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ హన్నా ప్రార్థన ఎంత విలువైనది అనంటే, నీ సేవకురాలనగు నన్ను, నేను చెప్పుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. కలెక్టర్లు పరిచర్య చేస్తే అది సామాన్యమైన మనకి ఎలా ఉంటుంది? స్తోత్రం. వాళ్ళు ఒకరోజు చేస్తే మనం 100 రోజులు చేయాలనిపించింది. అవునా? వారు ఒక్కరోజు చేస్తే నీకు 100 రోజులు, 365 రోజులు. స్తోత్రం.
కాబట్టి తగ్గింపు జీవితం అంటే సత్యం పాఠం నేర్పిస్తుంది, బోధ చేస్తుంది. బోధ వింటే బాగుపడతాం. స్తోత్రం. లేదు లేదు ఇది నాకు నచ్చలేదని అక్కడి నుంచి వెళ్ళినాం అనుకో, అది సత్యపు బోధ. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే, ఆయనను వెదకడం, ప్రార్థన ద్వారా యేసును వెదకాలి. ప్రార్థన ద్వారా నిజమైన ప్రార్థన చేయాలి. ఆ నిజమైన ప్రార్థనకి ఏంటంటే, దేవుని గారు ఒక వర్తమానం పాట ద్వారా బోధించారు. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. ఈ స్థిరమైన నిర్ణయం విశ్వాసి కలిగి ఉండాలి. క్రమమైన ప్రార్థన చేసేవాడై ఉండాలి. ఆ స్థిరమైన నిర్ణయం, నేను రోజు కొంత సమయము దేవునికి ఇవ్వాలి, నేను నా సమయంలో దశమ భాగం దేవునికి ఇవ్వాలి. బైబిల్ మిషన్ సంఘాలలో వారి విశ్వాసులు గంట తక్కువ ప్రార్థన చేయరు. స్తోత్రం. ఏం చేస్తారమ్మా? ఎందుకు నాయన అంటే, మా అయ్యగారు ఏర్పాటు చేసిన క్రమం, అయ్యగారు దైవజనుడు ఏర్పాటు చేసిన క్రమం ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్న విశ్వాసులలో అది అభిషేకంగానే నిలిచి ఉన్నదని అంటే, దైవజనునితో ఉన్న దేవుడు గొప్పవారు. దేవునికి స్తోత్రం. దైవజనునితో ఉన్న దేవుడు గొప్పవారు. గొప్ప దేవునితో దైవజనుడు సహవసించినారు. గొప్ప దేవునితో దైవజనుడు సహవసించినారు. కనుక అంటే ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, కనకమును కాంతమును ముట్టని దైవజనుడు చెప్తారా? స్తోత్రం. అది సామాన్యమైన విషయం కాదు. అది సామాన్యమైన కనకం కాంతం ముట్టకుండా మానవుడు ఉండడం. ఎవరు ఉండడం? దేవదూత గురించి కాదు కదా మనం చెప్పుకుంటుంది, మనిషి గురించేనా? స్తోత్రం చెప్పండి. మానవుడి గురించి. మానవుడు కొన్నింటిని సాధించటం సాధ్యం కాదు, కానీ అది సాధించిన వాడు ఎప్పటెప్పటికీ ఉన్నతమైన గురువు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తూ ఉంది, ప్రార్థన ద్వారా దేవుడిని వెదకాలి. స్థిరమైన ప్రార్థన కలిగి ఉండాలి. నీ ఇంటి దగ్గర నీ ప్రార్థన జీవితం ఏంటమ్మా అంటే, నీళ్లు నమలకూడదు. స్తోత్రం. ఏం చేయకూడదమ్మా? నీ ప్రార్థనా జీవితం ఏంటమ్మా అంటే, అమ్మో పాస్టర్ గారు ఎలా మాట్లాడేస్తుంది ఏంటి, నిన్నటి దాకా చాలా ప్రేమగా మాట్లాడినారు, ఈరోజు ఏంటి స్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నారు. అట్లయితే మనము కొంచెం దూరంగా ఉందాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, నీ ప్రార్థనా జీవితం అది విశేషంగా ఉండాలి, స్థిరంగా ఉండాలమ్మా. ఎలా ఉండాలమ్మా? స్థిరంగా ఉంటే అప్పుడు ప్రభు అది వెదకడం అనే మాటకు అర్థం. దేవుడిని వెదకడం అనే మాటకి అది అర్థం. స్తోత్రం చెప్పండి. ఒకటి క్రమమైన ప్రార్థన, స్థిరమైన ప్రార్థన కలిగి ఉండాలి. రెండవది వాక్య ధ్యానం చేసేవరంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువారు ధన్యులు. స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలి. కొంతమంది దైవజనులు చెప్తూ ఉంటారు, గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదవాలి. దైవజనులు భక్సింగయ్య గారు 10 గంటలు బైబిల్ చదువుతారు. ఖాళీగా ఉంటే, ఇంటి దగ్గర ఉంటే సమయం అంతా బైబిల్ చదువుతారు. మనం విశ్వాసులు, మనం ఒక అరగంట బైబిల్ చదివి ఆ రోజు చాలా పుణ్యకార్యం, గొప్ప కార్యం చేసేసామని మురిసిపోతూ ఉంటాం. స్తోత్రం. ఒక 10 గ్రాములు బంగారం కొనుక్కొచ్చిన దానికంటే సంతోషంగా 4 గంటలు కానీ బైబిల్ చదివామనుకో, 10 గంటలు కానీ ఒక రోజు బైబిల్ చదివామనుకో, ఇక అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషమో, ఎంత భావిస్తాం. ఏమండి, వారు దైవ సేవకులు కదా, వారేమో గంటల తరబడి వాక్యం చదివి మనకు వాక్యాన్ని చెప్తా ఉంటే, పరలోకపు దేవుని జీవాన్ని మానవుడు పొందుకోవడానికి దైవజనుడు సాధనమై నీ ప్రాణాత్మ దేహాలకు మేలు కలిగించే దేవుని వాక్యాన్ని బోధించడానికి దైవ సేవకుడేమో నలిగిపోయేవాడైతే, మనమైతే కడుపు నిండా తిని, కడుపు నిండా జేబు నిండా డబ్బులు పెట్టుకుని, దేవునికి స్తోత్రం, మనం మన జీవితాలను ఎలా జీవించాలని కోరుకుంటున్నాం. స్తోత్రం. కనుక వాక్యాన్ని బాధ్యతగా చదవాలి. నీకున్న సమయంలో కొంత సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి, స్తోత్రం,
సీరియళ్ళు నాటికలు మురుక్కాలంలోకి పంపించి. స్తోత్రం. సీరియల్లో నాటికల్లో నువ్వు కూడా మరి ఒక నాటిక ఇవ్వాలిగా జీవితంకి. నాటికలు చూస్తే నీ జీవితం ఒక నాటిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవ జీవితం అంతా ఏంటనుకున్నారు తల్లి? ఇది నాటకం, జగన్నాటక సూత్రధారి దేవుడు. ఎందుకంటే ఈ మహాభక్తుడికి యేసుప్రభు కనపడ్డాక, యేసుప్రభు పట్టుకుంటే దొరకడు కనుక ఈ భక్తుడు ఏమంటాడంటే జీవితం నాటకం రా. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అసలు దాన్ని వదిలేసావనుకో, దేన్ని? నాటిక. యేసయ్య దొరుకుతాడు, యేసుప్రభు. స్తోత్రం. యేసును నుంచి నిన్ను దూరం చేసేవి నీకు వినబడుతూ ఉన్నాయి, శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. యేసు దేవుడి నుంచి మనల్ని దూరం చేసేవి మనతోనే ఉన్నాయి, కానీ మనకు తెలియనట్లుగా అవి మనతో సహవాసం చేస్తున్నాయి. పరాన్న జీవి అట. ఏం జీవి? అది మనతో ఉంటుంది, మనని పోషణగా చేసుకుంటుంది, మనకు తెలవనివ్వదు. అలాగే క్రీస్తు నుండి నిన్ను దూరం చేసేవి నీలో ఉంటాయి, నీకు తెలవనీవు. కనుక యేసు నుంచి దూరం చేసే ఈ లోక సాంప్రదాయాలు, లోక విధానాలు, రోమాగ్రంథం 12:2 ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుటబలిన రూపాంతరము చెందుడి. స్తోత్రం. కనుక రూపాంతరిత అనుభవంలోనికి వచ్చి నూతనమైన మనసు సంపాదించుకునేదానికి ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. స్తోత్రం. లోక మర్యాదను లోక మర్యాదను అనుసరించకుండా ఉంటే నిన్ను యేసు నుంచి ఏవీ దూరం చేయవు. స్తోత్రం. వాక్య ధ్యానం చక్కగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువగా వాక్యాన్ని చదవడం వలన నీ హృదయము ఒక దేవాలయం అయిపోద్ది. హృదయం ఏమవుతుందండి? మందిరంలో పాస్టర్ గారితో నువ్వు చెప్పావు కదా, ఆ నాయన గారు, అమ్మగారు గోడల నిండా దేవుని వాక్యాలు రాసేద్దామండి. స్తోత్రం. మందిరం నిండా దేవుని వాక్యాలు నింపబడిపోతున్నాయండి. అయితే ప్రభు అంటున్నారు, దేవుని వాక్యాన్ని నువ్వు అధికంగా ధ్యానం చేస్తూ ఉంటే నీ హృదయంలో నేను నా ధర్మశాసనమును రాసేదను. స్తోత్రం. నీ హృదయంలో నేను వాక్యాన్ని వ్రాస్తాను. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే అది నిత్యము నిన్ను దీవిస్తుంది, మేలు చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్య ధ్యానము ద్వారా మనము దేవుడిని వెదకాలి. వాక్య ధ్యానము ద్వారా దేవుడిని. స్తోత్రము. మూడవది వాక్యానుసారమైన జీవితం. మనం చేసే ప్రార్థన, మనము వాక్యాన్ని ధ్యానించటం. తర్వాత మన జీవితం ఎలాగ ఉండాలి అని అంటే, ఆదివారం దైవ సేవకుడు ఉపదేశం చేశాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ నా రోజువారీ యొక్క జీవన విధానం వాక్యానుసారంగా ఉండాలి. నేను ఫోన్లో షార్ట్స్ చూస్తూ ఉంటే, వీడియోస్ చూస్తూ ఉంటే, ఇశ్రాయేలు దేశంలో ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఇశ్రాయేలీలు ఖాళీ సమయంలో వారి దేశం నిండా ఏముంటాయి అని అంటే, ఖాళీ ప్రదేశాల్లో వాళ్ళు బైబిలు, కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్ స్టాల్ లాగా, ఓపెన్ బుక్ స్టాల్, ఒక బుక్ స్టాల్ లాగా చక్కగా ఒక మరి దాన్ని ఏమంటారు అమర్చి దానిలో బుక్స్ ఉంచుతారు. ఆ బుక్స్ ఉంచి ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా ఒక గంట అక్కడ ఉండవలసి, ఎంతైనా సమయం అక్కడ ఉండవలసి వస్తే చక్కగా వాళ్ళు అక్కడ కూర్చుని, లైబ్రరీ అక్కడ కూర్చుని ఆ బుక్ తీసుకుని చదువుకుంటారు. ఎందుకు ఇలా చదువుతున్నారు అని గమనిస్తే, పాలు పృథ్వీ గారు అనే దైవజనుడు ఆ దేశం వెళ్ళి ఆ సమాచారాన్ని వారు తెలియచేస్తూ వస్తారు. స్తోత్రం. అయితే ఆ సమయంలో వారు వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే వారు చెప్పే సమాధానం, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించుడి అని చెప్పిన దేవుని వాక్యాన్ని పాటించడానికి మేము ఈ విధమైన క్రమాన్ని కలిగి ఉంటాము అని తెలియజేస్తారు. స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. నేను ఆ మాట ఈయన ఆశ్చర్యపోయాను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ఎలా అనుసరిస్తున్నారో తెలుసండి? దేవుని ధర్మశాస్త్రాన్ని వారి దేశంలో. అందుకని ఇశ్రాయేలు దేశం ప్రపంచానికి దీవెన అందించే దేశం. తల్లి ప్రేగు నుంచి బిడ్డకు ఎలాగూ పోషణ అందుతుందో, తల్లి బిడ్డకు ఏ విధంగా పోషణ కర్తయో,
తల్లిదండ్రులు బిడ్డను ఏ విధంగా పోషిస్తారో ఇశ్రాయేలు దేశం ప్రపంచానికి పోషించే పోషణకర్త. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని ఎంత గొప్పగా ఆ దేశం పాటిస్తుందంటే, ఈరోజు నాకు క్రైస్తవ్యంలో నా అనుభవం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అని చెప్తున్న మనం ఆ వాక్యాన్ని పాటించడానికి నడుం కట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? నడుం కొట్టు. ఆ వాక్యాన్ని పాటించడానికి సరికొత్త విధానాలను రూపొందించుకోవాలి. మనకేదైనా జ్ఞానం ఉందంటే, మనకేదైనా తెలివి ఉందంటే అది మంచి చేయటానికి ఉపయోగించడంలో సవాలుగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని ఒక క్రమమైన మార్గంలో నిలుపుకోవడానికి ఒకరికి ఒకరు పోటీ పడడం, అది భక్తి పరుల లక్షణంగా కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రభు మాటలు మనతో చెప్తూ ఉన్నాయి. వాక్యానుసారమైన జీవితాన్ని గనుక మనం కలిగి ఉంటే నిశ్చయంగా కుటుంబాలు దీవించబడతాయి. కుటుంబాలు దీవించబడతాయి. వాక్యానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటారో నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ కుటుంబం అంతటికి ఒకటి ఔషధం, 2 మార్గదర్శి, త్రోవ చూపేవాడు. రాత్రిపూట వీధి లైట్లు ఎలాగూ కాంతులు ఇస్తాయో, నీవు నీ కుటుంబానికి త్రోవ చూపే వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు నీలో నివసించినప్పుడు ఉంటావు. స్తోత్రం. కనుక పరిశుద్ధాత్ముడు నీలో నిత్యము నివసించేలా, నిలిచి ఉండేలా దేవుని వాక్యాన్ని అనుసరించటానికి తీర్మానం తీసుకో. స్తోత్రం. వాక్యానుసారమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి అని ఒక తీర్మానాన్ని తీసుకుంటే అప్పుడు యేసును వెతుకుచున్న వ్యక్తి అవుతావు. ఏం వెతకడానికి భూమి మీద ప్రయాసపడుతున్నావు? స్తోత్రం. ఏం వెతకడానికి కష్టపడుతున్నావు? విలువైన ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. జీవితం విలువైనది. దీనిని ఇచ్చినటువంటి దేవునికి సంతోషాన్ని కలిగించాలి అని అంటే, ఈ ప్రాపంచిక విషయాలలో నీవు బంధీవైతే నీవు మోసం చేసుకుంటున్నావు. స్తోత్రం. ఈ ప్రాపంచిక విషయాలకు బంధీవి కాక వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని కోరుకుని ఈ దైవభక్తి చేసే వ్యక్తివైతే నీవు నీ జీవితాన్ని పండించుకుంటావు. ఈ జీవితాన్ని పండించేటటువంటి స్థలం ఏదన్నా ఉంది అని అంటే అది ప్రార్థనా మందిరం, దైవ సేవకుల సహవాసం, భక్తిపరుల సహవాసం, దేవుని బిడ్డల సహవాసం. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇటువంటి దేవుని సహవాసాన్ని కలిగి ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ఒకరి బలహీనతలు ఒకరు పంచుకుంటూ, నీ తోటి వ్యక్తి బలహీనంగా ఉంటే ఇంకా కృంగదీసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదని వాక్యం చెప్తుంది. వారి స్థితిలో నువ్వు ఏ విధంగా సహాయకరంగా తోడ్పాటు ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి, వారిని బలపరచటానికి, వారికి ఊతమివ్వటానికి నువ్వు కనుక పనిచేసే వ్యక్తివైతే నిజమైన సహోదరివి. స్తోత్రం. సహోదరులు అనగా ఒక్క గర్భము నుండి పుట్టినవారు అని అర్థం. సహ ప్లస్ ఉదరం, సహోదరం. స్తోత్రం. యేసు గాయాలలో నుంచి ఉద్భవించిన వ్యక్తివైతే నీ తోటి వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు వీళ్ళ పని ఇట్టాగే ఉండాలి. మొన్న వీళ్ళు ఏమన్నారో తెలుసా? పాస్టర్ గారినే ఇట్టే అన్నారు. లేదు, మా తోటి వ్యక్తుల్ని ఎలాగన్నారో తెలుసా? ఆయన అక్కడ ఏదో ఇక్కడ ఏదో. అలా కాదు. స్తోత్రం. నీ తోటి విశ్వాసిని బలపరచడానికి, వారున్న స్థితిలో వారికి చేయూత ఇవ్వడానికి ఎవరైతే సరి అయిన హృదయం కలిగి ఉంటారో వారే సహోదరులు, బైబిల్ చెప్పిన సహోదరులు. దేవునికి స్తోత్రం. అట్టి మంచి ఆత్మీయ సుగుణాలు కలిగి క్రీస్తులో ఫలిస్తూ ఆనందిస్తూ గొప్పగా దేవుని చేత దీవించబడి వర్ధిల్లుదురు గాక. ఆమేన్.